లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. అలా కళ్యాణ్ బాబాయ్ డాడీ పొజిషన్ లో కూర్చున్నాడు. ఆయన ఎవరికి సమాధానం చెప్పే అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసేందుకు టాలీవుడ్ నుంచి హీరోలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి వదిలిన వీడియో నెట్టింట్ల తెగ ట్రెండ్ అవుతుంది. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కోసం నాని, తేజ సజ్జా, రాజ్ తరుణ్ వంటి వారు ట్వీట్ చేసి సపోర్ట్ చేశారు. తాజాగా రామ్ చరణ్ సైతం తమ మద్దతును తెలిపాడు. ఇవాళ కళ్యాణ్ బాబాయ్ ఎవరైనా ఏదైనా అంటే ముందు వచ్చి నాతో మాట్లాడండి అంట. బాబాయ్ కోసం అబ్బాయి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని ట్వీట్ చేశాడు. ఆయన క్వైట్ గా ఉంటేనే ఇంతమంది వచ్చాం. ఆయన క్వైట్ గా ఉంటేనే ఇంత వేల మంది వచ్చారంటే ఆయన కొంచెం బిగించి గట్టిగా మారితే ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఇతర వాళ్ళకి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి తరం తేజ్ వంటి వారంతా కూడా జనసేన తరపున ప్రచారంలో పాల్గొన్నారు. జబర్దస్త్ ఆర్టిస్టులు వంటి వారు కూడా ప్రచారంలోకి వచ్చారు. చిరంజీవి సైతం ఓ ప్రచార సభలో పాల్గొంటారనే టాక్ వచ్చింది. కానీ ఇలా సోషల్ మీడియాలో వీడియోను వదిలి తన తమ్ముడికి అండగా నిలిచారు. ఓటు వేసి గెలిపించమని పిఠాపురం ఓటర్లను రిక్వెస్ట్ చేశాడు. సో వాళ్ళందరికీ ఆయన క్వైట్గా ఉంటాడేమో గుర్తుపెట్టుకోండి. మేమందరం వెనకాల క్వైట్గా ఉన్నాం. మేమందరం ఉన్నాం క్వైట్గానే చెప్తున్నాం, మేము క్వైట్గా ఉండమని. చిరంజీవి వీడియోను రామ్ చరణ్ షేర్ చేస్తూ మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఓటు వేసి గెలిపించండి అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. బాబాయ్ కోసం అబ్బాయి వచ్చాడంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. పోలింగ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఇంకా టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్కు జనసేనకు భారీ మద్దతు లభించేలా కనిపిస్తుంది. మరి టాలీవుడ్ మిగతా టాప్ స్టార్లు కదిలి వస్తారా, సోషల్ మీడియాలో అయినా ట్వీట్స్ మద్దతు ఇస్తారా అనేది చూడాలి.